హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేకే వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. పూణేలో స్లోగా క్లైమేట్ చేంజ్ అవుతోంది. మేబీ హైదరాబాద్లో కూడా చేంజ్ అవుతుందని వింటున్నాను. ఆన్ అండ్ ఆఫ్గా వర్షం పడుతుంది. ఇక్కడైతే నిన్న కంటిన్యూస్గా సండే రోజు కంటిన్యూస్గా వర్షం పడతానే ఉందన్నమాట. సో ఈరోజు మండే కాబట్టి అంత వర్షం ఏం లేదు. కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా ఎండ వర్షం అన్నట్టు అలా ఉంది. బట్టలైతే అస్సలు ఆరడం లేదు. ఈ కాలంలో ఎంత బాగుంటుందో క్లైమేట్, అదంతా ఎంత ఎంజాయ్ చేయొచ్చో. బట్టలు ఆరట్లేదని అంత బాధ అనిపిస్తుంది కూడా. బాధ అంటే ఆరకపోతే కష్టమే కదా. ఎస్పెషల్లీ పిల్లలకి స్కూల్ ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయింది ప్రాపర్గా. వాళ్ళు స్కూల్ యూనిఫామ్స్ ఉతికినప్పుడు అవి ఆరకపోయినప్పుడు కష్టంగానే ఉంటుంది కదా. సో అలా అనమాట. తర్వాత అంతా మాకు ఇక్కడ 18th ఫ్లోర్ నుంచి చూస్తే మాకు ముంబై మొత్తం, అంటే ఇక పూణే మొత్తం కనిపిస్తున్నట్టే లెక్క అన్నట్టు ఫీల్ వస్తుంది నాకు. అసలు నా బాల్కనీయే నాకు చాలా 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 ఇష్టం. ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను. ఇవన్నీ వచ్చేసి నా మొక్కలండి. సమ్మర్లో కూడా దీన్ని అంత టేక్ కేర్ తీసుకోలేకపోయాను. ఈ మల్లెపూల మొగ్గలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మళ్ళీ మళ్ళీ వస్తాయి, అంటే ట్రిమ్ చేస్తూ వచ్చిన ప్రతిసారి నేను ట్రిమ్ చేస్తూ వెళ్ళాను. సో అవి మళ్ళీ వస్తూ ఉన్నాయి. అందులో ఇది వర్షాకాలం, ఇంకా బోల్డన్ని వచ్చేస్తాయి మనకి. తర్వాత దీనికి అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ ఎవ్రీ 15 డేస్కి 20 డేస్కి నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలన్నమాట. తర్వాత స్కూల్ స్టార్ట్ అని చెప్పాను కదా. నాని అయితే లేసేస్తాడు. సన్నీ చూడండి పాపం కష్టపడుతున్నాడు. ఇన్ని రోజులు హ్యాపీగా పడుకున్నారు కదా సమ్మర్లో. 9కో 10కో లేస్తుండే వీళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా తప్పదు, 6-6:30కి లేపేయాల్సి వస్తుందండి. ఎందుకంటే 7:30-7:40 కల్లా వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతారు. 8 o'clockకి స్కూల్ కాబట్టి. పాపం అతి కష్టం మీద లేచాడు. లేచి ఒకసారి చూసి, అబ్బా వద్దు మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను, నేను డ్రెస్ తీసుకుంటా అన్నాడు. ఫస్ట్ డేనే అనేసాడు. నాకు కొంచెం బాధ అనిపించింది వీళ్ళని లేపేటప్పుడు. కానీ తప్పదు, లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, మనకు కూడా రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. వీళ్ళకి లంచ్ బాక్సెస్ రెడీ చేసి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి మా హస్బెండ్కి కూడా లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేశాను. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను చేసిన ఫస్ట్ పని ఈ సమ్మర్ మొత్తం ఆడుకుంటారు కదండి. క్రేయాన్స్, స్కెచెస్, ఇంకా బుక్స్, డ్రాయింగ్ బుక్స్, పెన్సిల్ బాక్సెస్, పెన్సిల్స్ ఇవన్నీ సగ్రిగేట్ చేసేసి, ఇన్ని ఉన్నా కూడా స్కెచెస్ ఇవన్నీ క్రేయాన్స్ ఎన్ని ఉన్నా మళ్ళీ ఏవో లేవు నా దగ్గర, అయ్యి లేవు అంటారు. ఇంకా ఏం కావాలో ఏమో. ఈ హాలిడేస్లో ఇదొక బుక్ కొన్ని కొన్ని డ్రా చేసుకున్నారనమాట వీళ్ళు. ఇది బాగుంది యాక్చువల్లీ. తర్వాత ఇవన్నీ కూడా తీసేయాలండి, లోపల పడేస్తాను ఇవన్నీ తీసుకెళ్ళి. బికాస్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వన్స్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళ హడావుడి వీళ్ళకి సరిపోతుంది. దీనికి టైం కేటాయించే అంత లేదు. ఒకవేళ నేను ఇస్తే ఒకవేళ సండే ఇద్దాము వీళ్ళకి. అప్పటి వరకు ఇది బెడ్ స్టోరేజ్ కిందకి పంపించేద్దాము. లేకపోతే రోజు దీని మీద కూర్చుంటారు. హోంవర్క్స్ కూడా ఇంట్రెస్ట్గా చేయాలని చెప్పేసి ఇవన్నీ సగ్రిగేట్ చేశాను అనమాట. తర్వాత బెడ్రూమ్స్ అవన్నీ కూడా క్లీన్ చేసాను. హాలిడేస్లో బాగా ఎంజాయ్ చేసాం. మా అత్తయ్య వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు అందరూ వచ్చారు. సో నేను పర్ఫెక్ట్గా సమ్మర్ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకొని ఎంజాయ్ చేసామనే చెప్పాలి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఎలా పడితే అలా ఉందని మొత్తం సగ్రిగేట్ చేసేసాను. మొత్తం క్లీన్ చేసుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ అంతా. అండ్ బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసేసాను. ఈ కాలంలో బెడ్షీట్స్ అన్నా బట్టలు అన్నా ఏదైనా హెవీవి వాషింగ్ చేయాలంటే భయం వేస్తుంది, తొందరగా ఆరిపోవు. సో ఇదంతా డస్టింగ్ చేసి రూమ్స్ అన్నీ ఒకసారి నీట్గా బెడ్షీట్స్ అన్నీ నీట్గా వేసేస్తే మార్చేస్తే హాయిగా ఉంటుంది మనకు కూడా చూడటానికి. తర్వాత ఇది టాయ్ ర్యాక్ అనమాట వీళ్ళది. ఎంత క్లమ్జీగా ఉందో చూడండి. అంటే మేము వదిలేసామన్నమాట. ఇంకా అంటే సమ్మర్లో కాకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు వీళ్ళైనా, తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే టైం ఉండదు కదా అని చెప్పేసి నేను వదిలేసాను. సో వాళ్ళ ఇష్టానికి పిచ్చి పిచ్చిగా ఆడుకొని ఎలా పడితే అలా పెట్టేసి ఎలా ఒక పద్ధతి పాడు లేకుండా చేశారు దీన్ని. అఫ్కోర్స్ వాళ్ళు చేస్తారండి, పిల్లలు అన్నాక చేయకుండా ఎట్లుంటారు. కానీ నేను వదిలేస్తాను. మెయిన్ ఆ సమ్మర్ హాలిడేస్ కానీ ఏదైనా హాలిడేస్ వస్తే ఇట్స్ ఓకే, లెట్ దమ్ డూ. మరీ స్కూల్ ఉన్నప్పుడు రిస్ట్రిక్షన్ చేసి హాలిడేస్లో రిస్ట్రిక్ట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి. సో ఇప్పుడైతే దీన్ని నీట్గా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇదంతా సర్దేసరికి నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టిందంటే ఎవరు నమ్మరు, బట్ 1 అవర్ పట్టిందండి. నాకు అన్ని బుక్స్ అన్నీ ఒక దగ్గర, క్యూబ్స్, వీళ్ళు చిన్న చిన్న టాయ్స్, బ్లాక్స్, పెన్సిల్ బాక్సెస్, పెన్సిల్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చి, క్యారమ్ కాయిన్స్
ఎలక్ట్రానిక్స్ ఇంకా అవన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చాం. డైలీ ఆడేది హౌజీ ఆడకుండా నిద్రపోడండి సన్నీ. వాడికి సమ్మర్లో బాగా అలవాటైపోయింది హౌజీ. సో అందుకని అదొక్కటే హ్యాండీగా పెట్టాను. మిగతా ఈ జిక్సా ఇవన్నీ అంత రెగ్యులర్గా ఆడరు. ఇంకా నాకు తెలిసి అవి తీసేసి ఎవరికైనా డొనేట్ చేయడం బెటర్ ఏమో. ఈ బొమ్మలు వీడి ఫేవరెట్ అనమాట. నాని అండ్ సన్నీ ఫేవరెట్ టాయ్స్ ఉన్నాయి, అందుకని అవన్నీ పడేయకుండా అలాగే ఉంచాను. మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాను. ఇదిగోండి క్యారెట్ కర్రీ చేశాను అనమాట. ఇది ఎలా స్లిప్ అయిందో చూసారు కదా, లక్కీగా దాంట్లో స్లిప్ అయి పడింది, ఏం కాలేదు బాక్స్కి. సేమ్ అలాగే దీనిలో 3 బాక్సెస్ వస్తాయి. ఇంతకుముందు చూపించాను కదా, ఒక బాక్స్ పగిలిపోయింది అనమాట. మా హస్బెండ్ ఆఫీస్లో ఓపెన్ చేస్తుంటే స్లిప్ అయి పడిపోయిందంట. సో 2 బాక్సెస్ ఉన్నాయి, ఒక దానిలో కర్రీ, ఒక దానిలో అన్నం పెట్టాను. ఇది పాత లంచ్ బాక్స్ అండి, సిగ్నల్ అవేది. దీంట్లో పెరుగు వేసి పెట్టేసి ఇచ్చేస్తాను మా హస్బెండ్కి. తర్వాత ఈ సీజన్లో వర్షాకాలంలో నేరేడు పళ్ళు వస్తాయి కదా, అయ్యో నాకు ఎంత ఇష్టమో నేరేడు పళ్ళు. కానీ భయం వేస్తుంది దీని మధ్యలో ఎక్కడైనా పురుగు ఉంటుందేమో అని. కానీ నాకు చాలా 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 ఫేవరెట్ నేరేడు పళ్ళు. ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట, కొంచెం బాగున్నాయని మొన్న మార్కెట్లో తీసుకున్నాను. ఈరోజు మీకు నేను యూజ్ చేసే పర్ఫ్యూమ్స్ చూపిస్తాను అనమాట. ఇవి చాలా మైల్డ్గా ఉంటాయండి పర్ఫ్యూమ్స్ అనేవి. కొంచెం సైడ్ నాయిసెస్ వస్తే కనుక, బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. కన్స్ట్రక్షన్ జరుగుతోంది మా ఫ్లాట్స్ పక్కన, సో దాని సౌండ్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య. సో పర్ఫ్యూమ్స్కి వచ్చేస్తే ఫస్ట్ నేను ఎక్కువ యూజ్ చేసేది జూడియోలో తీసుకుందండి. ఇది పాకెట్ ఫ్రెండ్లీ, మీకు కనిపిస్తుండొచ్చు, ఆల్మోస్ట్ అయిపోతుంది. అండ్ ఇవి 2 అయిపోయినాయి కూడా. బట్ ఇవి నేను మళ్ళీ కొనుక్కోవాలని చెప్పేసి ఇది నైకాలో తీసుకున్నా. ఇది వచ్చేసి మినీసోలో తీసుకున్నాను. నాకు ఫ్రేగ్రెన్స్ బాగా నచ్చాయి. ఇవి అయిపోయాయి అనమాట, గ్లాస్ బాటిల్స్ అయిపోయాయి. దీన్ని చెప్తానండి మీకు ఏం ఫ్లేవర్స్ ఏంటి అనేది కూడా. ఫస్ట్ ఈ ఎంగేజ్ పర్ఫ్యూమ్ ఏంటంటే పాకెట్ అనమాట, పాకెట్ ఫ్రెండ్లీ. ఎక్కువ నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది ఇది. దీన్ని అసలు బయటికి తీయననే చెప్పాలి. ఎక్కడైనా బ్యాడ్ ఫ్రేగ్రెన్స్, నాకు ఇప్పుడు ఫ్రేగ్రెన్స్ కావాలి అని ఉంటే కనుక, నాకు కార్లో కానీ ఎప్పుడైనా నేను ఇది ఇమీడియట్గా తీసుకొని యూజ్ చేస్తాను అనమాట. సో ఇదొకటి నాది ఎప్పుడు బ్యాగ్లో ఉంటుంది. ఇంకోటి ఇది జూడియోలో షైన్ అనేది అనమాట. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు, బాడీ మిస్ట్. చాలా అంటే చాలా చాలా సటిల్గా ఉంటుంది స్మెల్ అనేది. నాకు ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్స్ చూస్తే హెడేక్ వస్తుంది అనమాట. సో కానీ ఇదైతే ఇవన్నీ కూడా మైల్డే అండి చెప్పాలంటే. ఇది కూడా బాగుంది, నాకు నచ్చింది. సో ఇదైతే ఆల్మోస్ట్ అయిపోతుంది, డైలీ యూస్ చేస్తున్నాను. ఇది మ్యాక్సిమం నేను డైలీ ఫ్రేగ్రెన్స్ ఏదో ఒకటి యూజ్ చేస్తాను పర్ఫ్యూమ్స్. సో ఇదొకటి నేను యూజ్ చేసేది బాడీ మిస్ట్. తర్వాత మినీసోలో తీసుకున్నాను చెప్పాను కదా, ఇదొకటి అనమాట. బ్రిలియన్ స్టార్స్ అని చెప్పేసి, ఇది కూడా చాలా సటిల్గా బాగుంటుంది. ఇది నాకు మళ్ళీ దొరకలేదు, ఒకసారి చూడాలి. నేను మొన్న రీసెంట్గా వెళ్ళాను మినీసోకి, బట్ నాకు ఈ పర్ఫ్యూమ్ నాకు దొరకలేదు, చూడాలి. అందుకనే ఇది ఉంచుకున్నాను. అండ్ ఇది బై నైకా, MIA, మీకు కనిపిస్తుందో లేదో, బై నైకా. ఫ్లేవర్ వచ్చేసి, ఓ మై గాడ్, ఇది కింద పడేదే ఇప్పుడు. ఫ్లేవర్ వచ్చేసి, అయ్యో ఫ్లేవర్ మర్చిపోయానండి. నాకు కుదిరితే, నాకు ఆర్డర్స్లో ఉంటుంది కదా, నాకు కుదిరితే మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను దీనిది. నాకు దీనిపైన కనిపించట్లేదు దీని ఏంటిది అనేది ఫ్లేవర్. సో నైకానే కాబట్టి నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది వచ్చేసి విక్టోరియా సీక్రెట్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు ఇంకొక విక్టోరియా సీక్రెట్ ఉండేది నా దగ్గర, లోషన్స్ అండ్ పర్ఫ్యూమ్స్ కాంబో ఉందనమాట. దీని లోషన్ అయిపోయింది, నేను వాడేశాను. పర్ఫ్యూమ్ మాత్రం నేను తీసుకోలేదండి, నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది ఇది. నేను లోషన్ కొనుక్కున్నాను కానీ దీనికి సంబంధించిన పర్ఫ్యూమ్ కొనుక్కోవడం మర్చిపోయాను. సో మా ఫ్రెండ్ దగ్గర ఉంది, తను వాళ్ళ ఇంటికి అంటే రియాద్లో ఉన్నప్పుడు అనమాట, ఒక 2 years బ్యాక్. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది గిఫ్ట్ చేసింది తను. ఇది ఎప్పుడైనా ఫ్రెండ్స్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఏమో అనిపిస్తుంది. పర్ఫ్యూమ్స్ అండ్ వాచెస్, ఎప్పుడు వాటిని చూసినా, ఆ స్మెల్ చూసినా, అరే వీళ్ళు ఇచ్చారు కదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇంకా వాచెస్ కూడా మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి, డైలీ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డైలీ యూజ్ చేసినా ఇది వాళ్ళు గిఫ్ట్ చేశారు కదా అని ఒక రిమెంబర్ అనమాట.
సో నాకైతే గిఫ్టింగ్‌కి మంచి ఇది అనిపిస్తదనమాట. తర్వాత ఇది కూడా నా ఫేవరెట్ అండి. ఎక్కువ యూజ్ చేయను. మీరు చూస్తే కొంచెమే అయిపోయింది. ఎందుకంటే నాకు ఈ స్మెల్ చాలా 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 నచ్చింది. కిస్ మీ ఇన్ ద ఓషన్ అనమాట బాడీ మిస్ట్. పర్ఫ్యూమ్ లాగా అసలు ఎంత బావుంటదంటే అంత బావుంటది గిఫ్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. బట్ ఇది దొరుకుతుందో లేదో నాకు తెలియదు. ఇదైతే నా ఫ్రెండ్ సునీత ఇచ్చింది. థ్యాంక్ యూ సునీ. అండ్ ఇదొచ్చేసి నేనే కొనుక్కున్నాను. ఇదొచ్చేసి క్యారమెల్ బాత్ అండ్ బాడీ వర్క్స్ అనమాట. ఇది సౌదీలో ఉన్నప్పుడు తీసుకున్న పర్ఫ్యూమ్. ఇది కూడా బావుంటుంది. కాకపోతే ఇప్పుడున్న ఈ పర్ఫ్యూమ్స్ అన్నిటి మీద ఇది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది ఫ్రేగ్రెన్స్. సో నేను ఇది ఎప్పుడైనా అకేషన్స్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా! ఇలా అనమాట. తర్వాత వచ్చేసి ఇది రీసెంట్‌గానే తీసుకున్నాను. వెరోనికా ఫ్లేవర్ అనమాట ఇది. చూద్దాం. అంటే ఇది యూజ్ చేస్తాను. ఇది కూడా చాలా మైల్డ్‌గానే ఉంది. సటిల్‌గానే ఈ బాటిల్ ఈరోజు ఏదో ఒకటి నేను పగలగొడతాను నాకు తెలిసి. ఇదిగోండి బాటిల్. పర్ఫ్యూమ్ అయితే బాగుంది. చాలా బాగుంది. ఇది జస్ట్ మింత్రాలో తీసుకున్నా అండి. ఇది నాకు ఆఫర్లో 500 ఎంతో పడింది. కానీ బాగుంది అసలు. అంటే స్మెల్ అదంతా డీసెంట్‌గా ఉందనమాట. డైలీ గో త్రూ కూడా వెళ్ళొచ్చు. ఆఫీస్‌కి స్ప్రే చేసుకొని వెళ్ళొచ్చు. హ్యాండీగా ఉంది. పెద్ద ఇదేం కాదు. హ్యాండ్ బ్యాగ్లో వేస్తే అదే పడి ఉంటుంది. కానీ ఇది నేను ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లో వేయనండి. నేను డిసైడ్ అయ్యాను. అంటే నాకు ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ పర్ఫ్యూమ్స్, వాచెస్, ఇవి నెయిల్ పాలిషెస్, లిప్స్టిక్స్ వీటి మీదే పడుతుంది నా కళ్ళు. ఎక్కువ పర్ఫ్యూమ్స్ బాగా అంటే పిచ్చి ఉంటుంది నాకు. స్మెల్స్ ఇంపార్టెంట్. కానీ ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో ఉండేవైతే ఇదైతే జూడియోది డైలీ బేసిస్ యూజ్ చేస్తాను. ఇదైతే నాకు బ్యాగ్లో ఉంటుంది. ఇవి ఇంకా మిగతావన్నీ నేను క్యారీ చేయండి. ఇంతకుముందు ఇది క్యారీ చేసేదాన్ని. ఇది అయిపోయింది. సో ఇవన్నమాట. నాకు కుదిరితే కనుక దీని లింక్ ఇంకా ఇది నైకాది ఈ రెండు నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అండి లింక్స్. ఎందుకంటే ఈ రెండు నేను ఫారెన్లో తీసుకున్నాను. అంటే రియాద్లో సౌదీలో ఉన్నప్పుడు తీసుకున్నాను కాబట్టి వీటిని నేను ఏం చేయలేను. అండ్ ఇది అందరికీ తెలిసిందే. కుదిరితే ఇది కూడా ప్రొవైడ్ చేస్తానండి నాకు నైకాలో దొరికితే కనుక. అండ్ ఇది ఒకటి ప్రొవైడ్ చేస్తా. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్కి. సో దట్ నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఫర్దర్గా వీడియోస్ పెట్టాలన్న ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.